హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ మెటాఫోర్స్లో వచ్చిన యూనివర్స్ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. ముందుగా ఏంటంటే ఈ మెటాఫోర్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఎలాంటి ఎండీలు కానీ సిఎండీలు కానీ అలాగే నో అడ్మిన్, నో కంపెనీ, నో ఆఫీస్ అండ్ బ్రాంచ్ ఆఫీస్, అలాగే నో మ్యాచింగ్ ఇన్కమ్, నో లెవెల్ ఇన్కమ్, నో ర్యాంకింగ్, ఓకేనా. అలాగే నో ప్రోడక్ట్, నో క్లోజింగ్, ఓకేనా. ఇక్కడ ఎలాంటివి కూడా ప్రోడక్ట్లు కానీ క్లోజింగ్లు కానీ ఎండీలు కానీ సిఎండీలు కానీ అడ్మిన్లు కానీ కంపెనీలు కానీ ఆఫీసులు కానీ బ్రాంచ్ ఆఫీసులు కానీ ఎక్కడ కూడా ఉండవు అనమాట. ఇది ఏంటంటే కంప్లీట్గా ఏంటంటే మన బ్లాక్ చైన్ టెక్నాలజీలో ముడిపడి రన్ అవుతున్న కంపెనీలు కాబట్టి ఇలాంటివి ఏమి కూడా ఇక్కడ ఉండవు అనమాట, ఓకేనా. అలాగే మీకు ఏంటంటే 100% రిస్క్ ఫ్రీ అనమాట. ఎలాంటి రిస్క్ ఉండదు అనమాట. అలాగే 100% లియబిలిటీ ఫ్రీ అనమాట. అలాగే 100% ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అలాగే 100% డిస్ట్రిబ్యూషన్ అనమాట. మనకు వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఇన్స్టెంట్ గా మనకి పే చేస్తుంది అనమాట. ఇన్స్టెంట్ పేమెంట్ అనమాట ఇక్కడ, ఓకేనా. ఎలాంటి లేట్ కూడా ఉండదు. ఏ సెకండ్ అయితే మనకి ఐడి పడిందో విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఐడి మీరు టైం కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఏ సెకండ్ అయితే మీకు ఐడి పడిందో అదే సెకండ్ లో మీకు ఇన్కమ్ అనేది మీ వాలెట్కి వచ్చి చేరుతుంది అనమాట. ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది, ఓకేనా. ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకునే ముందుగా ఏంటంటే ఒక గవర్నమెంట్ ఆఫ్ సర్వే ప్రకారం మనకి ఏంటంటే ఇయర్లీ మనం ఎంత సంపాదించుకుంటే ఈ కాలంలో మన సర్వే అవ్వగలం అనేది చిన్న పట్టిక అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పట్టిక గురించి చూద్దాం, ఓకేనా. మనకి ఇయర్ అలాగే ఇన్కమ్ చూసుకున్నట్టయితే మనకి 1920లో మనకి ఏంటంటే ₹1 సంపాదించుకుంటే ఆ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ సంతోషంగా ఉండగలిగేది అనమాట ఆ రోజుల్లో, ఓకేనా. అలాగే 1940లో మనకి ఏంటంటే ఆ కుటుంబం ఒక ₹10 సంపాదించుకోగలిగితే ఆ కాలం ప్రకారం సర్వే అయ్యేది అనమాట. సంతోషంగా గడపడానికి ఆ కుటుంబం సర్వే అయ్యేది అనమాట. అలాగే 1960లో వచ్చేటికి ఏంటంటే ఆ కుటుంబంలో ఒక ₹100 సంపాదించుకున్నట్టయితే అలా కుటుంబం అంతా కూడా హ్యాపీగా సంతోషంగా సర్వే అవుతుంది అనమాట. అలాగే 1980లో చూసుకున్నట్టయితే మినిమం ఒక ₹1000 సంపాదించుకోగలిగితే ఆ కుటుంబం ఒక ₹1000 నెలకు ఒక ₹1000 సంపాదించుకోగలిగితే వాళ్ళ కుటుంబం అనేది హ్యాపీగా గడపగలుగుతుంది అనమాట. అలాగే 2000కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మినిమం ₹10,000 అనేది సంపాదించుకోగలిగితేనే ఆ ఫ్యామిలీ అనేది అక్కడ ఆ కాలంతో పాటు సర్వే అవ్వగలిగేది అనమాట. సుఖంగా సంతోషంగా ఉండడానికి కుటుంబ ఖర్చులు పెరగడం, ఆ తర్వాత ఏంటంటే సంతోషంగా ఉండాలంటే మినిమం ఒక ₹10,000 సంపాదించుకోగలిగితే ఆ మంత్ అలాగా పోషకరణ అనేది పోయేదనమాట. అలాగే మనకి 2020 వచ్చేటికి ఏంటంటే మనకి మినిమం లేదంటే కుటుంబం ఒక ₹1,00,000 సంపాదించుకోగలిగితేనే వాళ్ళు ఆ ₹1,00,000 సంపాదించుకోగలిగితేనే మనకి ఏంటంటే ఆ ఈ కాలంతో పాటు ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మెడికల్ బిల్స్ వచ్చినా లేదంటే స్కూల్ బిల్స్ కాలేజ్ ఫీజులు కట్టాలని ఏమన్నా కూడా ఈ కాలంతో పాటు సర్వే అవ్వగలుగుతారు అన్నమాట. అలాగే 2040 వచ్చేటప్పటికి ఏంటంటే మినిమం ఒక కుటుంబంలో ఒక 10 lakhs అనేది ఇన్కమ్ అనేది తీసుకుంటేనే సంపాదించుకోగలిగితేనే మనకి ఆ కాలంతో పాటు వచ్చే కాలంలో సర్వే అవ్వగలుగుతాం అనమాట. ఆ విధంగా ఖర్చుల భారం అనేది పెరుగుతూ ఉంటుంది. రెంట్లే కావచ్చు, కాలేజీ ఫీజులు కావచ్చు, గవర్నమెంట్ ఏంటి విద్యా ఫీజులు కావచ్చు, తర్వాత ఏంటంటే మెడికల్ ఫీజులు కావచ్చు, మొత్తం ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మన ఇన్కమ్ కూడా పెరిగితేనే మనం ఆ కాలంతో పాటు 2040 వచ్చేటప్పటికి ఆ కాలంతో పాటు మనం కూడా సర్వే అవ్వగలుగుతామని ఒక కాలిక్యులేషన్ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ పట్టిక అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మనం చెప్పుకునే ఒక ప్లాన్ లో ఒక భాగంగా దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది అనమాట, ఓకేనా. ఈ యూనివర్స్ అనేది ఏంటంటే ఈ మెటాఫోర్స్ లో రెండో ప్రాజెక్ట్ అనమాట అండి, ఓకేనా. ఈ మెటాఫోర్స్ లో రెండో ప్రాజెక్ట్ అనమాట. ఇలాంటి ప్రాజెక్టులు ఏంటంటే మనకి మొత్తం ఈ మెటాఫోర్స్ సంబంధించి 12 ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పి ఇప్పటి వరకు మనకి రోడ్ మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన రీసెంట్ గా మన వాళ్ళు దుబాయ్ వెళ్ళడం జరిగింది కదా, మన టీమ్ లో వాళ్ళు దుబాయ్ వెళ్ళడం జరిగింది కదా. అక్కడ రీసెంట్ గా మనకి ఏంటంటే లాడో సారు ఈ 12 రోడ్ మ్యాప్ లో ఇచ్చినట్టుగా 12 ప్రాజెక్టులు కాదు, ఇది 20 ప్రాజెక్టులుగా పొడిగించడం జరిగింది. ఇక్కడ నుంచి ఏంటంటే మన రోడ్ మ్యాప్ లో 20 ప్రాజెక్టులు అనేది రాబోతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అంటే మనకి ఇంకా మంచి శుభవార్త అనమాట అది.
12 ప్రాజెక్టులే కాకుండా 20 ప్రాజెక్టులు కూడా మనం సంపాదించుకునే విధంగా మనకి డిజైన్ చేయడం జరిగిందనమాట ఈ ప్రాజెక్ట్‌ని. ఓకేనా. ఈ మెటాఫోర్స్‌లో యూనిటీ వర్క్ ప్రాజెక్ట్ అనేది అత్యద్భుతమైన ప్రాజెక్ట్ అనమాట ఇది. ఓకేనా. మంచి మంచి అప్డేట్‌లతో మంచిగా ఇన్‌కమ్ సంపాదించుకునే పద్ధతిని క్రియేట్ చేస్తుందనమాట ఈ మెటాఫోర్ ప్రాజెక్ట్‌లో ఈ యూనిటీ వర్క్ ప్రాజెక్ట్ అనేది. ఓకేనా. ఈ యూనిటీ వర్క్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 2022 12 డిసెంబర్ 26వ తారీఖున ఈ యూనిటీ వర్క్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ అయిందనమాట అండి. ఓకేనా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి ఇన్‌కమ్ ఇచ్చే పద్ధతిలో కావచ్చు, అలాగే ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూట్ చేసే పద్ధతిలో కావచ్చు, కొత్త కొత్త పద్ధతులతోటి ముందుకనేది పోవడం జరుగుతుంది. అంతేకాకుండా అత్యద్భుతమైన ఈ మెటాఫోర్స్‌లో మనకి అతి కీలకమైన పాత్ర పోషిస్తున్న మెటాఫోర్స్ కాయిన్ ఏదైతే ఉందో ఆ కాయిన్ కూడా మనకి ఈ ప్రాజెక్ట్‌లోనే మనకి ఈ యూనిటీ వర్క్ ప్రాజెక్ట్‌లోనే మనకి ఆ కాయిన్ అనేది పుట్టడం జరిగిందనమాట అండి. ఓకేనా. ఈ S6 అనే ప్రాజెక్ట్‌లో మన స్లాట్‌లో మనం ఏంటంటే మనం ఉంటాము. అలాగే మనతో పాటు అది సపోజ్ మీకు ఇక్కడ బాణం గుర్తేసి చూపించడం జరుగుతుంది కదా! పైన అనేది మనం ఉంటాం. మన కింద ఏంటంటే 6 ఐడీలు అనేది ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనకి S6 అనేది ఉంటుంది. అలాగే S3 వచ్చేటప్పటికి ఏంటంటే S3 వచ్చేటప్పటికి మనం ఉంటాం. మనతో పాటు 3 ఐడీలు మన కింద ఉంటాయన్నమాట. అంటే మనం ఉంటాం. మనతో పాటు 3 ఐడీలు ఉంటాయి. అంటే S6లోనంటే మనం ఉంటాం. మనతో పాటు 6 ఐడీలు ఉంటాయి. S3కి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఉంటాం. మనతో పాటు 3 ఐడీలు అనేది ఉంటాయన్నమాట అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే యూనిటీ వర్స్‌లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి క్లాసిక్‌లో ఏంటంటే S3, S6 అయితే ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ ఏంటంటే దీన్ని టైర్స్ అంటారనమాట. టైర్స్ అని పిలుస్తారండి ఇక్కడ. టైర్స్ అనేది ఉంటాయి. ఇక్కడ ఏంటంటే 1 కానుంచి 9 వరకు టైర్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క టైర్‌కి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్క టైర్‌కి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది. ఆ టైర్ పర్చేజ్ చేసుకొని ఆ టైర్‌కి తగ్గట్టుగా ఒక కాయిన్స్ అనేది ఉంటాయి. కాయిన్స్ అయితే మీ ఇష్టం అనమాట. కొనుక్కోవాలంటే కాయిన్స్ కొనుక్కొని వర్క్ చేసుకోవచ్చు. లేదంటే నేను జస్ట్ టైర్స్ మాత్రమే కొనుక్కుంటాను అనుకుంటే టైర్స్ కొనుక్కునేసి మీరు వర్క్ చేసుకుంటూ ఇన్‌కమ్ అనేది సంపాదించుకోవచ్చు. కాయిన్స్ అనేది ఏంటంటే కాయిన్స్ అనేది మీ ఇష్టం అనమాట అండి. కాయిన్స్ మీరు కొనుక్కున్నారంటే ఈ రోజు కొనుక్కున్నారంటే మనకి ఈ రోజు రేట్ బట్టి మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయి అన్ని కాయిన్స్ మనం కొనుక్కోవచ్చు. కాయిన్స్ రేట్ పెరిగిన తర్వాత మీరు ఎప్పుడు అమ్ముకోవాలనుకుంటున్నారో అప్పుడు అనేది అమ్ముకోవచ్చు అనమాట అండి. అంటే కాయిన్ అనేది ఆల్రెడీ మనకు ఓపెన్ మార్కెట్‌లో కొనుక్కోవడం, అమ్ముకోవడం అనేది జరుగుతుంది. ఎక్కువ కాయిన్‌లు ఉన్నవాళ్ళు అమ్ముకుంటున్నారు. అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే అమ్ముకుంటున్నారు. కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు. తక్కువ కాయిన్ ఉన్నవాళ్ళు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటున్నారనమాట. ఆ విధంగా మనకి ఆల్రెడీ జరుగుతుందనమాట. ఒక టైర్ రేట్ వచ్చేటప్పటికి మనకేంటంటే $50 అనమాట అండి. ఒక టైర్ వచ్చేటప్పటికి $50 ఉంటుంది. అలాగే మనం ఓన్లీ జస్ట్ $50 పెట్టి మనం టైర్ మాత్రం కొనుక్కోగలుగుతాం అనమాట. ఇంకొక $50 గాని పెట్టుకున్నట్టయితే మనకేంటంటే కాయిన్స్ అనేది రావడం జరుగుతుందనమాట. ఇప్పుడు $50 లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే మినిమమ్ 18 కాయిన్‌లు అనేది రావడం జరుగుతుందనమాట. ఓకేనా. ఇందులో వచ్చే ఇన్‌కమ్ మన జాయిన్ అయిన తర్వాత ఇన్‌కమ్ అనేది మనం సంపాదించుకోవచ్చు. అలాగే ఇంకొక 4,500 అంటే $50 ఇంకో 4,500 పెట్టినట్టయితే మీకు 18 కాయిన్‌లు అనేది రావడం జరుగుతుందన్నమాట. 18 మెటాఫోర్స్ కాయిన్‌లు అనేది ఈ రోజున్న రేట్ ప్రకారం రావడం జరుగుతుందన్నమాట. ఇది మళ్ళీ ఏంటంటే రేట్ అనేది పెరుగుతూ ఉంటది. ఈ వీడియో ఒక 10 రోజుల తర్వాత, ఒక నెలల తర్వాత ఎవరైనా చూస్తున్నట్టయితే ఆ రోజు 18 కాయిన్‌లు వస్తాయన్నారు కదా సార్! ఈ రోజు 18 కాయిన్‌లు రావట్లేదు. 10 వస్తున్నాయి, 12 వస్తున్నాయి అనేది అది ఏంటంటే ఈ రోజు రేట్ మాత్రం నేను చెప్తున్నాను అనమాట. మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తారనేది నాకు తెలీదు కాబట్టి ఈ రోజున్న రేట్ ప్రకారంగానే నేను ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుందనమాట. ఓకేనా. అలాగే మీరు 100 కాయిన్‌లు పెట్టుకున్నాని $100 పెట్టి మీరు తీసుకున్నట్టయితే టైర్ వస్తది. అలాగే మీకు కాయిన్స్ కూడా వస్తాయి. మరి 18 కాయిన్స్ వస్తాయన్నమాట. అలాగే రెండో టైర్ గాని మీరు తీసుకున్నట్టయితే మీకు రెండో టైరు $100 అనమాట. $100 అంటే ఇక్కడ ఏంటంటే టైర్‌కి రేట్ అనేది పెరుగుతూ ఉంటది. అలాగే మీకు వచ్చే ఇన్‌కమ్ కూడా పెరుగుతూనే వస్తదనమాట. డబుల్ డబుల్ పెట్టి మీరు ఎలాగైతే పర్చేజ్ చేసుకుంటున్నారో అలాగే మీకు వచ్చే ఇన్‌కమ్ కూడా డబుల్ అవుతూ వస్తుందనమాట. ఓకేనా. అలాగే మీరు కాయిన్ కావాలనుకుంటే $100 పెట్టి ఇంకొక $100 పెట్టి కాయిన్స్ అనేవి తీసుకోవచ్చు. అంటే అక్కడ $100 పెట్టి ఏంటంటే 2 18 36 కదా! 36 కాయిన్స్ అనేది రావడం జరుగుతుందనమాట. అలాగే తొమ్మిదో దానిలోని $12,800 పెట్టి మీరు తొమ్మిదో టైర్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట. ఇక్కడ ఏంటంటే గమనించినట్టయితే మీరు కరెక్ట్‌గా గమనించినట్టయితే ఒకదానికొకటి డబుల్ అవుతూ ఉంటదనమాట. అంటే ఫస్ట్ టైర్ చూసుకున్నట్టయితే మనకి $50 అలాగే రెండో టైర్ చూసుకున్నట్టయితే $100 అలాగే మూడో టైర్ చూసుకున్నట్టయితే $200 అలాగా మీరు అమౌంట్ కూడా పెరుగుతూ వస్తూ ఉంటది. మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి. అలాగే మీరు ఇన్‌కమ్ తీసుకునేటప్పుడు కూడా అలాగే పెరుగుతూనే వస్తుంటది. ఏ టైర్‌లో ఎంత ఇన్‌కమ్ వస్తదనేది కూడా మీకు క్లియర్‌గా
పెరిగితే వస్తుంది. ఈ విధంగా మనం టైర్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. క్లాసిక్ లో స్లాట్లు అని చెప్పి అనుకున్నాం, S3 స్లాట్, S6 స్లాట్ అని ఎలా అనుకున్నామో ఇక్కడ వచ్చేటంటే దీని టైర్ అంటాం అనమాట. దీని పేరు టైరు. ఇది ఏంటంటే ఒకటో టైర్ అనమాట అండి. ఓకేనా, ఒకటో టైర్ అంటే మధ్యలో మనకి ఎల్లో కలర్ లో ఒక మనిషి సింబల్ లో కనిపిస్తుంది కదండి, అది మనం అనమాట. అంటే మనం ఇందులో ఐడి కొని పెట్టుకున్నాం అంటే మనం మధ్యలో అనేది అలా కూర్చొని ఉంటాం అనమాట. ఇలా కూర్చున్న తర్వాత S6 లోను S3 లోను మనకి మన తర్వాత మనం ఉంటాం, మనతో పాటు 6 ఐడీలు, మనతో పాటు 3 ఐడీలు ఎలాగని చెప్పి అనుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనం ఉంటాం, మనతో పాటు 62 ఐడీలు మన చుట్టూ ఉంటాయి అనమాట. 62 ఐడీలు మీకు అక్కడ కింద చుక్కలా కనిపిస్తున్నాయి కదండి, మధ్యలో మన చంద్రుడు సూర్యులా ఉండి మధ్యలో జంపులు మనకి చుక్కలా కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ కూడా 62 ఐడీలు అనమాట అండి. ఓకేనా, ఈ 62 ఐడీల్లో మధ్యలో మనం ఉంటాం అనమాట అండి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఈ 62 ఐడీల్లో కూడా మనం ఏంటంటే ఆర్బిట్స్ అంటారు అనమాట. దీన్ని ఆర్బిట్స్ అంటారు. ఆర్బిట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన మనిషి బొమ్మ కనిపిస్తుంది కదా మధ్యలో, ఆ మనిషి బొమ్మ కింద ఒకటి పైన ఒకటి అని చెప్తున్నది కదా, కింద ఒకటి పైన ఒకటి ఉంది కదా, అది ఒక ఆర్బిట్ అనమాట. అంటే ఆ ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఐడీలు అనేది ఉన్నాయన్నమాట. తర్వాత ఏంటంటే ఈ ఉన్నదానికి పైన కింద ఉన్నదానికి లెఫ్ట్ లో ఒకటి, రైట్ లో ఒకటి, అలాగే కింద దానికి లెఫ్ట్ లో ఒకటి, రైట్ లో ఒకటి, 4 ఉన్నాయి కదా. అది వచ్చేటప్పటికి ఏంటంటే రెండో ఆర్బిట్ అంటారు అనమాట అండి. ఓకేనా, రెండో ఆర్బిట్ అంటారు అనమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఏంటంటే 4 తర్వాత మనకి ఏంటంటే 8 ఉంటాయి అనమాట. కింద ఆ చుట్టూ రౌండ్ లో మనకి 8 ఉంటాయి అనమాట అండి. దాన్ని 3 ఆర్బిట్ అంటారు అనమాట. ఓకేనా, ఆ తర్వాత ఏంటంటే 8 పక్కన మళ్ళీ ఇంకేంటంటే పెద్ద సర్కిల్ లా ఉన్నది కదా, దాని చుట్టూ మనకి ఏంటంటే 16 ఐడీలు ఉంటాయి అనమాట. ఈ 16 ఐడీలు మనం ఏంటంటే మనం 4 ఆర్బిట్ అంటాం అనమాట. ఆ తర్వాత ఏంటంటే చుట్టెంపులు ఆ 16 ఐడీలకి చుట్టెంపులు మనం ఏంటంటే కింద మళ్ళీ రౌండ్ లాస్ట్ రౌండ్ అనమాట. అది 32 ఐడీలు ఉంటాయి అనమాట. అది 5 ఆర్బిట్ అనమాట అండి. ఓకేనా, ఈ 5 ఆర్బిట్ల నుంచి కూడా మనకి మధ్యలో ఉన్న ఐడీకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే ఈ 62 ఐడీల్లో ఎక్కడ ఐడీ పడినా కూడా ఈ 62 ఆర్బిట్స్ లో ఈ 5 ఆర్బిట్ లో ఈ 62 ఐడీల్లో ఎక్కడ ఐడీ పడినా కూడా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలాగా 5 ఆర్బిట్ల వరకు రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు 5 లెవెల్ వరకు, అంటే 5 రౌండ్లు ఉన్నాయి కదా, 5 రౌండ్ల వరకు మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. 6వ రౌండ్కి వెళ్ళేటప్పటికి ఇన్కమ్ అనేది మీకు రాదనమాట. ఆ పక్కన ఇంకో వేరే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఆ ఇన్కమ్ వచ్చే పద్ధతిని మనం ఏంటంటే స్పిల్ ఓవర్ అని చెప్పి అంటాం అనమాట. ఇక్కడ ఈ స్పిల్ ఓవర్ అనేది ఈ 5 ఆర్బిట్ల నుంచి కూడా మనకి స్పిల్ ఓవర్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అదే విధంగా మనకి ఏంటంటే ఒకదానికొకటి లింక్ అవుతుంటది కాబట్టి మనకి ఈ 5 ఆర్బిట్ల నుంచి కూడా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఈ 62 ఐడీల్లో ఎక్కడ ఒక ఐడీ పడినా కూడా మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఆ టైర్ వాల్యూ అయితే ఎంత ఉందో దాన్ని బట్టి మనకి ఈ వచ్చే ఇన్కమ్ మనం లెక్కేసుకున్నట్టయితే, మనం ఫస్ట్ టైర్ లో ఎక్కడైనా ఒక ఐడి పడిందంటే మనకు వచ్చే ఇన్కమ్ ఎంతంటే $7.5 అనేది ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఒక ఐడి పడిందంటే 62 ఐడీలో ఎక్కడ ఒక ఐడి పడినా కూడా మనకి ఏంటంటే వచ్చే ఇన్కమ్ $7.5 అనేది రావడం జరుగుతుంది. $7.5 అంటే మన ఇండియా రూపంలో లెక్కేసుకున్నట్టయితే రూ. 675 అనేది ఒక్క ఐడి పడితే మనకు వచ్చే ఇన్కమ్ అనమాట. అలాగా మనకి ఏంటంటే ఒక్క ఐడి నుంచి 62 ఐడీల వరకు కూడా మనకి అందులో ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే ఒక ఐడికి రూ. 675 లెఫ్ట్ చొప్పున లెక్కేసుకున్నట్టయితే అందులో ఉన్న 5 ఆర్బిట్లో మనకున్న ఐడీలు ఎంత, 62 ఐడీలు అనమాట. ఒక ఐడికి రూ. 675 అంటే 62 ఐడీలకి ఎంత వస్తుంది అనేది 675 ఇంటూ 62 వేసుకునేసి మీరు కాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు. మీరు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మీకు ఒక అంచనా అనేది వస్తుంది అనమాట. ఓకేనా, అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన అప్డేట్ల వల్ల ఏంటంటే మనకి ఏంటంటే వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది మన వరకు డాలర్ రూపంలో వచ్చేది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెటాఫోర్స్ యూనివర్స్ అప్డేట్ అయిన తర్వాత మనకి ఏంటంటే వచ్చే ఇన్కమ్ కూడా మనకి ఏంటంటే ఫోర్స్ కాయిన్స్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట అండి. ఫోర్స్ కాయిన్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఫోర్స్ కాయిన్ రూపంలో ఎలా వస్తుందంటే 0.2, 0.4, 0.8 అలా రావడం జరుగుతుంది. లేదంటే ఇంకా ఎక్కువగా కొంచెం వాళ్ళు అమౌంట్ పెట్టి మనం తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఒక్కొక్క కాయిన్ రావడం జరుగుతుంది, 3 కాయిన్లు రావడం జరుగుతుంది, 4 కాయిన్లు రావడం జరుగుతుంది, అలా 8 కాయిన్లు కూడా వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. ఆ విధంగా కూడా మనకి ఏంటంటే మంచిగా పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. ఓకేనా, అంటే ఇన్కమ్ కి బదులుగా మనకి డైరెక్ట్ గా కాయిన్లే వస్తున్నాయి కాబట్టి మన కాయిన్ రేట్ వచ్చేటప్పటికి ఈ రోజు కాయిన్ రేట్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే 2.80 అనమాట. 2.80 అంటే దగ్గరగా $3 వరకు ఒక కాయిన్ అనేది ఉన్నదనమాట. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న రేట్ అనమాట అండి. ఓకేనా, అంతేకాకుండా నెక్స్ట్ మంత్ ఎండ్ కల్లా మనకి ఏంటంటే ఒక కాయిన్ డైరెక్ట్ గా $5 అయ్యే అవకాశం ఉన్నదని చెప్పి లాడు సార్ చెప్పడం జరిగింది. కన్ఫామ్ గా ఆయన చెప్పాడంటే 100కి 1000% అనేది కన్ఫామ్ గా జరుగుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ మెటాపోజ్ లో జాయిన్ అయ్యి మంచిగా మీరు ఆ డాలర్ రూపంలో ఇన్కమ్ సంపాదించుకునేసి మనకి ఎప్పుడైతే మీరు రేటు పెరుగుతుందో అప్పుడు మళ్ళీ మీరు ఇన్కమ్ అనేది కాయిన్స్ అనేది
సంపాదించుకొని డబ్బుతో మీరు ఐఎన్ఆర్‌లో మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు మంచిగా ఇన్‌కమ్ సంపాదించుకోవాలి అనుకుంటే ఈ మెటాఫోర్స్ అనేది ఒక మంచి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎలాంటి కమిషన్ గాని మనం పెట్టుకున్న వచ్చిన ఇన్‌కమ్‌ని విత్‌డ్రా చేసుకోవాలంటే విత్‌డ్రా ఆప్షన్‌లు ఉండవు. అలాగే మనకేంటంటే మనకొచ్చే మనీలోంచి అంటే ఎవరికీ కూడా పర్సెంటేజ్ అనేది కట్ అవ్వదు. అడ్మిన్ చార్జెస్ ఉండవు. అలాగే టాక్స్‌లు ఉండవు. అలాగే మనం ఏంటంటే ఎక్కడ కూడా ఎవరికీ కూడా కటింగ్ అనేది కూడా పోదనమాట. 100కి 100% మనం ఎంతైతే అమౌంట్ ఏ స్లాటో లేదంటే డైరో పెడుతున్నామో దానికి రావాల్సిన అమౌంట్ ఖచ్చితంగా 100% మనకే వస్తుందన్నమాట. దాంట్లో షేర్లు, గీర్లు ఇలాంటివి ఏమి ఉండవనమాట అండి. వెరీ కమింగ్ సూన్ అనమాట అండి. కమింగ్ సూన్‌లో అంటే నెక్స్ట్ మంత్‌లోనే మనకి నెక్స్ట్ మంత్ ఎండ్‌లోకైనా మనకేంటంటే మన ఈ మెటాఫోర్స్ కాయిన్ ఏదైతే ఉందో అది $5 అవుతుందని ఆళ్ళు అడుగుతారు. కన్ఫర్మ్‌గా చెప్పారనమాట. ఆయన చెప్పిందేంటంటే ఆయన చెప్పిన టైంకి అని చెప్పిన డేట్‌కి అది ముందే జరుగుతుంది కానీ ఇప్పటి వరకు కూడా ఆయన పెట్టిన టార్గెట్ ఏదైతే ఉందో దానికి ముందే ఆయన పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది గానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం అనేది లేదనమాట. దాని గురించి ఆయన చెప్పాడంటే 100% దానికి ముందుగానే మనకి ఈ $5 అయ్యే అవకాశం అనేది ఉందనమాట. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే ఒక్క మెటాఫోర్స్ కాయిన్ రేట్ విలువ $20,000 అయ్యే అవకాశం అనేది ఉన్నదని చెప్పి మన లార్డ్ సార్ చెప్పడం జరిగిందనమాట. అంటే ఒక కాయిన్ వచ్చి $20,000 వరకు రేట్ పెరిగే అవకాశం ఉందని చెప్పి లార్డ్ సార్ అనేది చెప్పడం జరిగింది. దానివల్ల ఏంటంటే మనం పెరుగుతున్న ఈ ఖర్చులను బట్టి పెరుగుతున్న ఈ ఈ కాలంతో పాటు మనం ఏదైతే కాలం అయితుందో కాలంతో పాటు మనం సవారీ చేయాలి అంటే మినిమమ్ కుటుంబానికి ఒక 200 కాయిన్‌లు గాని కొనిపెట్టుకున్నట్టయితే మీరు లగ్జరీ లైఫ్ అనేది లైఫ్‌లో అంతా కూడా లగ్జరీ లైఫ్ అనేది గడపొచ్చు అని చెప్పి లార్డ్ సార్ అనేది ఒక ప్రకటనలో చెప్పడం జరిగిందనమాట. అంటే మినిమమ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక నలుగురు, ఐదుగురు ఉన్న ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీకి మినిమమ్ 200 కాయిన్‌లు గాని మీరు కొనిపెట్టి ఆళ్ళు కొనుక్కున్న 200 కాయిన్‌లు దగ్గర దగ్గర ఒక 4, 5 సంవత్సరాలు గాని హోల్డ్ చేసి పెట్టుకున్నట్టయితే ఒక్కొక్క కాయిన్ విలువ $20,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఆ లెక్కన మీరు చూస్తున్నట్టయితే మీరు ఐదుగురు లగ్జరీ లైఫ్ అనేది మంచి బంగ్లా, ఒక మంచి కారు, ఎక్కడ పడితే అక్కడ మంచి మంచి టూర్‌లు తిరిగే అవకాశం అనేది వాళ్ళకి ఉంది అని ఒక ప్రకటనలో అనేది చెప్పడం జరిగింది. ఇది 100% జరిగి తీరుతుందనమాట ఇది. ఓకే. ఏదైనా లార్డ్ సార్ చెప్పారంటే 100% అది జరిగి తీరుతుందనమాట. దానివల్ల ప్రతి ఒక్కరు మీరేంటంటే మీరు మెటాఫోర్స్‌లో రండి. జాయిన్ అవ్వండి. మంచిగా ఒక 200 కాయిన్‌లు కొనిపెట్టుకోండి. మంచిగా ఇప్పుడు రేట్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి 200 కాయిన్‌లు కొనిపెట్టుకోండి. కొనిపెట్టుకొని మీరు హోల్డ్ చేసి పెట్టుకున్నట్టయితే ఒక 4, 5 ఇయర్స్ గాని మీరు హోల్డ్ చేసి పెట్టుకున్నట్టయితే దగ్గరగా ఆయనన్న రేట్ అనేది కన్ఫర్మ్‌గా రీచ్ అవుతుంది. అప్పుడు మీరేంటంటే మంచిగా రేట్ పెరిగినప్పుడు మీరు అమ్ముకునేసి మంచిగా లగ్జరీ లైఫ్ అనేది గడపొచ్చనమాట. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు కంపల్సరీగా ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? మీరు గనుక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మీరు గనుక ఈ మెటాఫోర్స్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నా నంబరు స్క్రీన్ మీద ఇస్తాను. అలాగే లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి మంచిగా ఇన్‌కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అందిస్తూ ఉంటానన్నమాట. థాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.